మహిళను కాళ్ళు చేతులు కట్టేసి దారుణంగా హత్య చేసిన ఘటన కూకట్పల్లిలో చోటు చేసుకుంది. కూకట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ లోని 13వ ఫ్లోర్లో రేణు అగర్వాల్ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఇంట్లో పని చేయడానికి వచ్చిన వ్యక్తే ఈ హత్యకు పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. నిందితుడు 10 రోజుల క్రితమే జార్ఖండ్ నుంచి నగరానికి వచ్చి పనిలో చేరినట్లు తెలిపారు. మృతురాలిని కత్తితో చిత్రహింసలకు గురిచేసిన తర్వాత కుక్కర్తో తల మీద కొట్టడం వల్లే చనిపోయినట్లు డీసీపీ తెలిపారు. హత్య తర్వాత నిందితులు అదే ఇంట్లో స్నానం చేసి రక్తపు మరకలు అంటిన బట్టలు అక్కడే వదిలిపెట్టి నగదు డబ్బులు తీసుకుని పరారయ్యారు అని తెలుస్తోంది. పారిపోవటానికి నిందితులు మృతురాలి స్కూటీని తీసుకువెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం దాదాపుగా 50 సంవత్సరాల వయసున్న ఒక మహిళ హత్యకు గురైందని ఆ సమాచారం సారాంశం. దాంతో మా ఇన్స్పెక్టర్ అండ్ టీం అందరూ వచ్చి చూడగా ఒక మహిళ 50 సంవత్సరాల వయసున్న మహిళ ఆవిడ హత్యకు గురై ఉంది. ఆవిడ ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నాయి. సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకులతోటి 2-3 చాకులు కూడా వాడి గొంతు కూడా కట్ చేసి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి. అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము. 20 ఇయర్స్ ఉన్నాయి అతనికి. సో అతన్ని ఇంట్లోంచి వెళ్ళడం, తర్వాత 2 వీలర్ మీద బయటకు వెళ్ళడం ఇంకొక సర్వెంట్తో కలిసి అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. వీఆర్ సెర్చింగ్ ఫర్ దెమ్. ఎలా తెలిసిందంటే సాయంత్రం 5 గంటల నుంచి వాళ్ళ భర్త, ఒక బాబు, ఆవిడ ముగ్గురు ఉంటారు ఇంట్లో. వాళ్ళు బిజినెస్కి షాప్కి వెళ్ళిపోయినారు పొద్దున్నే 10 o'clockకి. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే 5 o'clockకి ఆవిడ లిఫ్ట్ చేయలేదని చెప్పేసి వాళ్ళు కొద్దిగా తొందరగా వచ్చి 7 o'clock వచ్చి చూడగా తలుపు తాళం వేసింది. తాళం తీయట్లేదు, ఫోను కూడా లిఫ్ట్ చేయడం లేదు. దాంతో వాళ్ళు పైనుంచి ప్లంబర్ సహాయంతో లోపలికి దిగి బాల్కనీ నుంచి వచ్చి చూస్తే ఆవిడ శవం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, కూకట్పల్లిలో మరో దారుణం జరిగింది. 50 సంవత్సరాలున్న ఒక మహిళను ప్రెషర్ కుక్కర్ తోటి కొట్టి ఆమె గొంతు కోసి హతమర్చారు దుండగులు. అంటే ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి మీద పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, కూకట్పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమిటీలో 13వ ఫ్లోర్ లో ఉన్నటువంటి రేణు అగర్వాల్ అనే మహిళను వచ్చేసి కాళ్ళు చేతులు కట్టేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారము స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో 13వ ఫ్లోర్ లో ఉన్నటువంటి రాకేష్, రేణు దంపతులు వచ్చేసి నివాసం ఉంటున్నారు. వీరికి ఒక బాబు ఉన్నారు. వీళ్ళు స్టీల్ వ్యాపారం చేస్తూ కూడా జీవనం సాగిస్తున్నారు. ఉదయం 10 గంటలకు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా షాప్ ఓపెన్ అంటే షాప్ కు వెళ్లారు. వెళ్ళి సాయంకాలం కూడా ఫోన్ చేస్తుంటే పలుమార్లు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయనప్పటికీ సాయంకాలం 5 గంటలకు ఇంటికి వచ్చి చూస్తే డోర్ లాక్ చేసుకొని ఉంది. డోర్ లాక్ చేసుకొని ఉండడంతోనే దగ్గరగా ఉన్నటువంటి ప్లంబర్ సహాయంతో వెనకాల ఉన్నటువంటి కిటికీని ఓపెన్ చేసి కిటికీ నుంచి ఇంట్లోకి వెళ్తే తన భార్య శవమై పడిపోయి ఉంది. దానితో స్థానికంగా ఉన్న కూకట్పల్లి పోలీసులకు వచ్చేసి రేణు అగర్వాల్ యొక్క భర్త వివరాలు అందించారు. దానితో అక్కడికి స్థానిక ఘటనకు వెళ్ళినటువంటి పోలీసులు తెలుసుకున్న వివరాల ప్రకారం వారం రోజుల క్రితం జార్ఖండ్ నుంచి పనికి వచ్చిన ఒక వ్యక్తి వచ్చేసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి సీజర్ చాకులతోని గొంతు పైన కత్తిపోట్లు పొడిచి చంపేసినట్టు కూడా చెప్తున్నారు. దాదాపు హంతకుడిని సీసీ కెమెరాలలో చేసి గుర్తించారు. సీసీ కెమెరాలలో ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కింద ఉన్న ఫ్లోర్ కావచ్చు, దాంతో పాటు ఇంట్లో నుంచి చంపిన తర్వాత బయటకు వెళ్ళినవి కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయినని చెప్పేసి పోలీస్ డీసీపీ సురేష్ కుమార్ చెప్పారు. అసలు చంపడానికి గల కారణాలు ఏంటి? అంటే వారం రోజుల క్రితం ఇంటికి వచ్చిన అంటే పనికి వచ్చినటువంటి వ్యక్తి వారం రోజులలో చంపడానికి అసలు పన్నాగం ఎందుకు పన్నాడు? డబ్బు కోసం పన్నాడా? ఇంకేమన్నా అంటే ర్యాబరింగ్ చేయడానికి చేశాడా? అంటే అసలు ఏం జరిగిందనేది కూడా ఇప్పటికీ ఆ యొక్క మిస్టరీ వీడలేదు. కానీ దానిపైన కూడా పోలీసులు అనేది పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఉదయం ఇంట్లో ఉన్న ఒక మహిళని సాయంకాలం వచ్చే వరకు తన భార్య శవమైపోవడంతో తట్టుకోలేకపోయినటువంటి అగర్వాల్ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, సంబంధించిన మార్వాడి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి ధర్నా చేశారు. ఈ విధంగా దారుణం జరిగిందని చెప్పేసి దానిపైన పూర్తి వివరాలు కూడా త్వరలో వెల్లడించి నిందితులను పట్టుకుంటామని పోలీస్ డీసీపీ సురేష్ కుమార్ చెప్పారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రంజిత్.